కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ బీజేపీ బంధం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మిత్రులారా, దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థికి బీజేపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం పైన దేశవ్యాప్తంగా చర్చ అనేది కొనసాగుతుంది. ఇది దేశవ్యాప్త చర్చకు ఏ విధంగా దారితీస్తుందంటే, బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశం కావచ్చు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన అంశానికి సంబంధించిన నిన్న సమాచారాన్ని పరస్పరం పంచుకున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫోన్ ద్వారా సంభాషణ అనేది కొనసాగింది మిత్రులారా. ఈ నేపథ్యంలోనే జాతీయ రాష్ట్ర నాయకత్వానికి మధ్య తీవ్ర ప్రతి విమర్శలు అనేది కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఒక స్టెప్ బై స్టెప్, అంటే ఒక అడుగు మరో అడుగు పేర్చుకుంటూ ఈరోజు ఒక భవనాన్ని ఏ విధంగా నిర్మించుకునే పరిస్థితులు దాపరిస్తున్నాయో, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పంతో జాతీయ నాయకత్వం ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసినటువంటి ప్రయత్నాలు, ఆయన ఆ అధ్యక్షుడిగా విఫలమైన అంశం అనేది ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన ఎన్నికలు ముగిసిన తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు గెలిచిన అనంతరం మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు సంబంధించిన అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన అంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు, బీజేపీ పార్టీ ఏ పార్టీ కూడా మద్దతు ఇచ్చేది లేదు. అటు బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇవ్వదు అని ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. కానీ ఆయన మాట ఎవడు కూడా పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ప్రధానంగా కల్వకుర్తికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం కావచ్చు, అటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కావచ్చు, ఎవరు కూడా ఈయన మాట విన్న పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ దరిదాపులో ఆ పరిస్థితులు కనిపించిన పాపాన పోలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది రామచంద్రరావు యొక్క పనితనం, లేదంటే ఆయనకు పార్టీ మీద ఉన్నటువంటి పట్టు కావచ్చు, నాయకులు ముఖ్య నేతలపై ఉన్నటువంటి పట్టు ఏ విధంగా ఉంది అనేది ఒక రాష్ట్ర అధ్యక్షుడు చెప్తే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, ముఖ్య నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్య నేతలు ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పాగా వేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరో మున్సిపాలిటీలో మద్దతు ఇచ్చి ఈరోజు బీజేపీ పార్టీని అబాస్ పాల్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది ఆమన్గల్ మున్సిపాలిటీ అనేది. ఆమన్గల్ మున్సిపాలిటీలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి మిత్రులారా. ఆల్రెడీ మనకు తెలుసు, ఇది కొత్త విషయం ఏం కాదు. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, ఇది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా లేకున్నా కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అది కూడా 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించినటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు సీఎం గా బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి సొంత ప్రాంతానికి సంబంధించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో కాంగ్రెస్ పార్టీ 15 మున్సిపల్ కౌన్సిల్ స్థానాల్లో గెలిచింది ఒకే ఒక్కటి మిత్రులారా, ఒకే ఒక్క స్థానం. ఈ ఒక్క స్థానం గెలవడంతో పాటు సిగ్గు లేకుండా ఇక్కడ మాది ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పి గప్పాలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ జెండాను ఆమన్గల్ మున్సిపల్ కేంద్రం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అంటూ గప్పాలు కొడుతున్నారు. కాంగ్రెస్ జెండా ఎగరవేసినామని గప్పాలు కొడుతున్నారు. ఎట్లా ఎక్స్ ఆఫీషియల్ ఓట్లు అని చెప్పి, మేము ప్రభుత్వం ఉందని చెప్పి, ప్రజా ప్రభుత్వం అని చెప్పి మంత్రులు ఏమంటున్నారు మిత్రులు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఏమంటున్నారంటే, మంత్రులు ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే, ఇది మా ప్రజాపాలనకు ఏది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్, ప్రజలు ఇచ్చిన రిజల్ట్ ఏమంటున్నాడు? మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు ఏమంటున్నారు? రెఫరెండం అంటున్నారు. రెఫరెండం
అంటే మేము చేసిన పాలనకి ఇదొక ప్రదర్శన నిదర్శన, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంటున్నాడు. మరి ఆమన్గల్లో మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు గెలిచింది ఒక్క స్థానం. ఆయన ఇదేనా రెఫరెండం? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఈ ప్రాంతానికి సంబంధించిన రేవంత్ రెడ్డి పాలన? ఇదేనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరుకి ఇది నిదర్శనమా? ప్రజాపాలనకి ఇది నిదర్శనమా? రేవంత్ రెడ్డి పాలనకి ఇది నిదర్శనమా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు పాలన చేసి, కేసీఆర్ పాలన చేసి మొత్తం అవినీతి అక్రమ పాలన, ఈ కేసు ఈ కారు రేసు అవినీతి అక్రమాలు, ఫార్ములా ఈ కారు రేసు అవినీతి, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిర్రు, అదేవిధంగా కాళేశ్వరం అవినీతి చేసిర్రు. కాబట్టి ఈ పార్టీకి, మా పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేము మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం, 500కే సిలిండర్, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ మేము ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అంటున్నారు. మా పాలనకు నిదర్శనం మేము అత్యధిక స్థానాలు గెలుపొందినాం మున్సిపాలిటీలో అంటున్నారు. మీరు గెలుపొందిన మున్సిపాలిటీ స్థానాలు ఎట్లున్నాయనంటే, చాలా ఈ రాష్ట్రంలో గెలుపొందిన మున్సిపల్ స్థానాలు, చైర్మన్ స్థానాలు ఎట్లున్నాయంటే ఆమన్గల్లో గెలిచిన విధంగానే ఉన్నాయి మిత్రులారా. ఆమన్గల్లో గెలిచిన ఎట్లా గెలిచిరు? 15 స్థానాలకు మీరు గెలిచింది ఒక్క సీటు. ప్రలోభాలకు గురి చేసి, డబ్బులు ఎరదూపి, పదవులు ఎరదూపి మీరు చేసింది. ఈడ టిఆర్ఎస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అని ఈడ గెలిస్తే ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో చైర్మన్ పదవి రాదని తెలిసిన వెంటనే ఆయన గోడ దుంకి అప్పటి వరకు నైట్ వరకు తాగిండు, తందనాలు ఆడిండు, డ్యాన్స్ చేసిండు. ఆయన పాట పెట్టుకొని వస్తున్నాడు ఆమన్గల్కి అన్ని వస్తున్నాడు అని పాట పెట్టుకున్నాడు. ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మిగతా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో, ఉప్పల వెంకటేష్ వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గమనించలే. అన్న వస్తున్నాడు ఏలనిక వస్తున్నాడు అంటే వీళ్ళు అనుకున్నారు సంతోషంలో పాట పెట్టిరని వీళ్ళు అనుకున్నారు. పాపం ఉప్పల వర్గం అనుకున్నారు. కానీ అన్న మనసులో వేరే ఉంది కథ. వస్తాడు అన్న, తీసుకుంటాడు పదవిని, చైర్మన్ పదవి తీసుకుంటాడని వీళ్ళు గమనించలేకపోయారు. అన్న దగ్గర ఫోన్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడిండు. ఇడ వాడు రిపోర్టర్ ఉన్నాడు. రిపోర్టర్ ఆమన్గల్ రిపోర్టర్. ఈ రిపోర్టర్ అన్ని బ్రోకరిజం బాగా చేస్తున్నాడు అనమాట. ఏడు అధికార పార్టీ ఉంటే ఆయనకి తొత్తు అవుతాడు. ఈ రిపోర్టర్ గారు చేసిన పని వల్ల ఈడ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి మొత్తం కాంగ్రెస్ పోర్టులకు మారిండు. ఈ మొత్తం వ్యూహరచన చేసింది ఈడే దొంగ రిపోర్టర్ గారు. పోయి ఏమైంది బీఆర్ఎస్ లో పోయి ఏం చేసిండు? 15 మంది కౌన్సిలర్ స్థానాలు ఉంటే ఈడ బీజేపీ గెలిచింది ఆమన్గల్లో 6, బీఆర్ఎస్ గెలిచింది ఉప్పల వెంకటేష్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచింది 8. బీజేపీ ఏమో 6 గెలిచింది, బీఆర్ఎస్ ఏమో 8 గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 1 గెలిచింది మిత్రులారా. 1 గెలిచిన ఈ కాంగ్రెస్ పార్టీలో ఏమైంది అంటే, ఈ బీఆర్ఎస్ లో ఉన్న ఆయన ఏం చేసింది, ఇళ్ళకి పోయిండు. వీళ్ళు కాంగ్రెస్ లో ఎన్ని అయ్యారు? ఇద్దరైతే బీఆర్ఎస్ లో ఏమయ్యారు? 7 మంది అయ్యారు. -1, 8 నుంచి -1 తీసేసి 7 మంది అయ్యారు. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. మొత్తం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే మొత్తం ఎంతమంది అయ్యారంటే 9 మంది అయ్యారు మిత్రులారా. 9 అయిన తర్వాత ఎక్స్ అఫీషియో ఓట్ అని చెప్పి, అసలు ఎక్స్ అఫీషియో ఓట్ అనేది దేనికోసం మిత్రులారా? ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎవరైతే ఓటేసి ఒక నాయకుడిని, ఒక కౌన్సిలర్ని, ఒక చైర్మన్ ని ఎన్నుకోవాలనే ప్రయత్నం నడుస్తుందో, ఇక్కడ ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది వృధా ప్రయాస. అంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ప్రజలు వేసిన ఓట్లకు విలువ లేదు, అంటే ప్రజలు వేసిన ఓట్లకు కానీ, ప్రజాస్వామ్యానికి కానీ, భారత రాజ్యాంగానికి విలువ లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆమన్గల్లో నిరూపించింది మిత్రులారా. గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇదే చేయొచ్చు. గతంలో ఎక్స్ అఫీషియో ఓట్లు అప్పుడు కూడా ఉండొచ్చు, మనం కాదంటలేం. కానీ 15 స్థానాలు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో 1 స్థానం గెలిచినటువంటి, ప్రజాపాలనకి రెఫరెండం అని చెప్పి గప్పాలు కొట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఈ రెఫరెండానికి సిగ్గు లేకుండా మా పాలనకు ప్రజలు పట్టం కట్టలేదని చెప్పి ఇంట్లో గప్చుప్ప కూసోకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఈ 8 మందేమో 6 మందేమో బీజేపీ వాళ్ళు 6 మంది, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు 1, ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన 1, మొత్తం కలిసి ఇక్కడ 8 మంది అయ్యారు. ఎమ్మెల్యేలు 1 కలిస్తే 9 మంది అయ్యారు. 9 మంది ఏం చేసిరంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆమన్గల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీజేపీ కలిసి ఈయన ఏర్పాటు చేసిండు. జెండా, కాంగ్రెస్ జెండా ఎగరేసిండు. ఎంత? 1 సీటు ఉన్న ఈ స్థానంలో ఆమన్గల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆయన ఎగరేసిందని చెప్పి గప్పాలు కొడుతున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం. అంటే అత్యధిక స్థానాలు వచ్చినాయి మాకు, మా పాలనకు తిరుగులేదు, మా పాలనకు రెఫరెండం అంటున్నారు. కానీ ఇక్కడనే ఒక చిక్కు వచ్చి పడింది మిత్రులారా.
ఇదే అంశానికి సంబంధించి మున్సిపల్ అంశాలు ఎన్నికలకు సంబంధించి చైర్మన్ల ఎంపికలో అంటే కౌన్సిలర్ గెలిచిన తర్వాత చైర్మన్ల ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం చేశారంటే బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే నిన్న ఏం చేసినంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు నితిన్ నబీన్ బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏం చేసిందంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫోన్ చేసిండు. ఏమై రామచంద్రరావు ఎట్టేటున్న ఎలక్షన్లో మన పార్టీ ఎట్టడు గెలిచిందంటే ఏం లేదు సార్, మన సంగతి తెలిసే కదా, మన పార్టీ ఏంది లేదు, అంతే ఏదో అట్లా జనాలను మనం హిందుత్వం మన కథ కార్యక్రమం జోలు చెప్పాలి. ఆడవిడ ఓట్లు వేసి ఆడిడ ఏం చేసినంటే కొన్ని కౌన్సిలర్ స్థానాలు గెలిచినాం కానీ మన వాళ్ళు ఏం చేసినంటే బీఆర్ఎస్ కి ఏమో ఒక దగ్గర ఇచ్చారు మద్దతు, కాంగ్రెస్ కి ఏమో ఇంకో కొన్ని ప్లేసులు ఇచ్చారు. కాబట్టి మనకి ఏం లేదు సార్, షిప్పనే గతి అని చెప్పిండు. షిప్పనే గతి అయింది. గతి అంటే సరే ఓకే, మనం గెలిచినా పర్వాలేదు, ప్రజలు ఏమన్నా ఒక రోజు మనకి ఓటేస్తారని మనకు అనుకోండి. కానీ బీజేపీడు పోయి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు కొన్ని చోట్ల కాంగ్రెస్ కు కొన్ని చోట్ల మద్దతు ఎట్లిస్తారా మీరు అని ఈయన అడిగిండు నితిన్ నబీన్. సరే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్షం అంటే రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చినామంటే అధికార పక్షాన్ని ఓడగొట్టడానికంటే ఒక అర్థం పడదా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది, ఈ రాష్ట్రంలో మనం అధికారంలోకి రావాలనుకుంటున్నాము, కాంగ్రెస్ పార్టీకి ఆ మండల్లో మీరు ఎట్లా మద్దతు ఇచ్చారని రామచంద్రరావుని అడిగారు. అడిగితే రామచంద్రరావుని అడిగితే నితిన్ నబీన్ అడిగితే నోట్ల నుంచి మాట లేదు, ఈయనకి ఏం లేదు, నోట్ల నుంచి మాట లేదు. సార్ నాకు ఏం తెలియదు, ఆడ ఉన్న పెద్ద లీడర్ ఉన్న జాతీయ స్థాయి లీడరు ఆయనకే సంబంధం, నాకేం సంబంధం లేదని నీళ్లు నమిలిండు ఈయన. అంటే ఇక్కడ ఉన్న ఈ వ్యవహార తీరుపైన నితిన్ నబీన్ జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సీరియస్ అయ్యింది. బీజేపీ పార్టీ పోయి కాంగ్రెస్ వారికి ఎట్లా మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ వారికి మద్దతు ఇచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు చేసిన పనికి మాలిన పని వలన ప్రజల్లో పార్టీ పలుచనబడుతుంది. 2028 ఎలక్షన్ లో మనకు ఎందుకు ఓటేస్తారు ప్రజలు? మీకు ఓటేసినా కాంగ్రెస్ వానికి మద్దతు ఇస్తారు కదా, మరి మీకెందుకు ఓటేయాలని ప్రజల ఆలోచన కనుక ప్రజలు చేసిరంటే పోయినసారి ఎందుకు గెలిచినాం, ఈసారి మళ్ళా ఒకటికి గత ఎన్నికల సమయంలో మన గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక్కటి గెలిచిండు 18లా, ఈసారి 8 గెలిచినాం. ఎంపీలు 8, కాంగ్రెస్ ఎంపీలు 8, అదేవిధంగా ఎమ్మెల్యేలు 8, బీజేపీ మనం గెలిచినాం. వచ్చేసారి మళ్ళా రాజాసింగ్ ఒక్కడే గెలిచి కనుగోలంతా ఖతం అయితే ఏందిరా బాబు మన పరిస్థితి? 1 దగ్గర 8 దగ్గర ఏమో మీరుంటారు, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేమో మేము అనుకుంటున్నాం. మా ఆలోచనకు అనుగుణంగా పనిచేసేవాళ్ళు మీ రాష్ట్రంలో ఎవరు లేడరా బీజేపీ అని చెప్పి నితిన్ నబీన్ రామచంద్రరావును మొత్తం మాట్లాడితే ఈయన దగ్గర సమాధానం లేదు. నాకంటే సీనియర్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో, అనేక మంది బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకున్నారు. నేను ఒకసారి ఎమ్మెల్సీ అయినా కానీ కథ కార్ఖాన వేరే ఉంది. ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు 7 సార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. నాయన నాకంటే సీనియర్స్, నేను చెప్తే వాళ్ళు ఇంటలేరు అని చెప్పి రామచంద్రరావు నితిన్ నబీన్ చెప్పిండు. అంటే ఇక్కడ జరిగిన పరిణామాలను మొత్తం బట్టి చూస్తే ఏముందంటే ఆ మండల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చిర్రో ఈ బంధం అనేది అతి తొందరలో తెగిపోనుంది. ఆ మండలికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో నేతల్ని రాష్ట్ర నాయకత్వం అటు జాతీయ నాయకత్వం ఈ అంశం పైన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది కేవలం ఆ మండలకు సంబంధించి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అడిగిందంటే ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. నితిన్ నబీన్ దీనిపైనే ప్రత్యేకంగా ఆ మండల పైనే ఆయన ప్రత్యేకంగా ఈ అంశానికి సంబంధించి ఆయన అడగడం జరిగింది, దీనిపైన ఆరా తీయడం జరిగింది. కాంగ్రెస్ ఉనికి ఎట్లా మన బీజేపీలో మద్దతు ఇచ్చారు కాబట్టి నాయకత్వం దీని మీద దృష్టి సారించింది కాబట్టి దీనిపైన ఆలోచన చేసింది కాబట్టి జాతీయ నాయకత్వం బీజేపీ జాతీయ నాయకత్వం ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ బంధం అనేది చెక్ పడుతుంది, అతి తొందరలో చెక్ పడుతుంది. కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి పనితనానికి, ప్రజాపాలనకు పనితనానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతానికి రెఫరెండం అని చెప్పుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఏదైతే ఉందో ఈ చైర్మన్ పదవి తుస్సు మరణం ఖాయం. చైర్మన్ పదవి అంశం అనేది ఇక్కడ పోవడం
ఖాయం. ఈడ ఉన్నది మున్సిపల్ చైర్మన్ ఊసిపోవడం ఖాయం తొందరలోనే. ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్ ఈయన కాంగ్రెస్ పార్టీలోకి పోయి కండువా కప్పుకొని చైర్మన్ అయింది కదా, ఈయన పదవి 3 నెలల ముచ్చటనే కానుంది. ఇదే అంశానికి సంబంధించి హాట్ టాపిక్ మొత్తం మారింది మిత్రులారా. హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జాతీయ నాయకత్వమే ఆమన్గల్ పైన దృష్టి సారించిందంటే ఆమన్గల్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి అక్రమ బంధం, బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధం ఏదైతే ఉందో, బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధానికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేకు లొంగిపోయి ఇక్కడ సపోర్ట్ చేసిన ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి కూడా విమర్శలు రావడం జరుగుతుంది. గిదేమి బంధం రా నాయన, గిదేమి పొత్తులు రా నాయన, మేము ఎన్నడూ గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూసే అవకాశం రాకపోవచ్చు. ఇది ప్రత్యేకమైన బంధం మా కాంగ్రెస్ పార్టీతోని మా బీజేపీలకు. ఈ బంధాన్ని మేము ఎన్నడూ కూడా చూస్తామని అనుకోలేదు, ఇది మేము ఇప్పుడు చూసినామని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజలు, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు, సామాన్య ప్రజలు, ఓటర్లు వీళ్ళందరూ కూడా విస్మయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓటర్లు కూడా ఏంద్ర నాయన ఈ బంధం ఏంది, బీజేపీలకు ఓట్లేసి 6 స్థానాలు మేము కట్టబెడితే కాంగ్రెస్ లకు 1 సీట్ గెలిచిన కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వాళ్ళు ఒకరిని తీసుకొని మొత్తం 9 మంది అయ్యి మొత్తం ఇక్కడ 9 మంది అయ్యి ఎమ్మెల్యే ఒకటి ఎక్స్ ఆఫీస్ ఓట్లు అని చెప్పి టోటల్ 10 మంది అయ్యి ఇక్కడ చైర్మన్ చేసి ఆచారి భార్య వైస్ చైర్మన్ చేయనీకని, అంటే తల్లోజు ఆచారి 40 ఏళ్ళ బీజేపీ చరిత్ర అన్నది. పాపం ఎన్నిసార్లు పోటీ చేసిండు, అనేక సార్లు. ఒక బీసీ బిడ్డ, మనందరూ కూడా ఒక సానుభూతి. ఆచార్య ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి. ఇంతమంది ఎవడెవడో గాలిగాలు అవుతారు, దొంగలు అవుతారు, రియల్ ఎస్టేట్ మాఫియా అవుతారు, బ్రోకర్లు అవుతారు కల్వకుర్తి ఎమ్మెల్యేలు. కానీ ఆచార్య ఒక్కసారి కల్వకుర్తి ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రతి ఒక్క బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా మిత్రులారా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా మైనార్టీలు బీజేపీకి మెజార్టీగా ఓటేయరు మిత్రులారా బీజేపీ. కానీ ఈడ వేస్తారు ఆచార్య కోసం. ఎందుకు అనంటే ఆచార్య మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ. ఇలా ఈ బీజేపీ పార్టీకి అది పోయినాయి మిత్రులారా. ఆచార్య పెట్టుకున్నటువంటి ఈ బంధం ఏదైతే ఉందో, ఈ బంధం అనేది, ఈ మచ్చ అనేది ఆచార్య జీవితాంతం వెంటాడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తాడు, కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కాంగ్రెస్, ఆచార్య ఏమో బీజేపీ. ఎందుకంటే తిరుగులేదు ఆయనకు తప్ప ఆచార్యకి బీజేపీ, ఈయన తప్ప బీఫామ్ ఎవరికి రాదు, ఈయనకే వస్తుంది ఎప్పుడైనా. ఎందుకంటే అంతే, సెకండ్ క్యాడర్ ఎవరు లేడు, లీడర్ ఎవడో బీఫామ్ ఎవరిని అడిగేటోడు కూడా లేడు. వీళ్ళు వస్తే ఎలక్షన్లు వస్తే ప్రచారానికి వస్తే మిత్రులారా 2028 ప్రచారానికి వస్తారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఆచార్య అంటాడు. కాంగ్రెస్ మైనార్టీల పార్టీ, కాంగ్రెస్ కులాలను ఎగదొస్తుంది, కాంగ్రెస్ సముద్రమంత పార్టీ, కాంగ్రెస్ ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించి ఏం చేసింది దేశానికి అంటాడు. రాష్ట్రాన్ని 45 ఏళ్లకు పైగా పాలించింది, ఈ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం పాలించింది, ఏం చేసిందని ఆచార్య అంటాడు. ఇంకా కసిరెడ్డి ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీజేపీ మతత్వ పార్టీ, మతాలను రెచ్చగొడుతుంది, కులాలను రెచ్చగొడుతుంది, కాబట్టి ఈ పార్టీని మనం అంతమొందించాలి, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి అవకాశం లేదంటాడు కసిరెడ్డి నారాయణ. మరి మిమ్మల్ని ఈ ప్రజలు చూసి 2028 ఎన్నికల్లో మీరు మైక్ పట్టుకొని మీరు మాట్లాడుకుంటుంటే ఒకరిపైన ఒకరి విమర్శలు ఒకరిపైన ఒకరు చేసుకోరు, ఎందుకంటే ఇలా దోస్తులు కాబట్టి. ఒకరి పార్టీ పైన ఇంకొకరు పార్టీల పరంగా విమర్శలు చేసుకుంటుంటే జనం మిమ్మల్ని చూసి నవ్వడం ఖాయం. ఆచార్య పైన ఉన్నటువంటి సానుభూతి, ప్రేమ, గౌరవం ఇవన్నీ కూడా ఈరోజు పరిణామాలు ఏమైనా కావచ్చు. మీకు వీళ్ళకి ఉప్పల వెంకటేష్ టార్గెట్ కావచ్చు, మనకు కాదంటలే. ఉప్పల వెంకటేష్ మాట్లాడిన భాష గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవరు, ఆచార్య, కసిరెడ్డి అందరూ మాట్లాడుతున్నారు. ఆయన భాష బాగాలేదు, మమ్మల్ని తీవ్ర విమర్శలు పాలు చేసినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇంతకన్నా ఘోరమైన భాష ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భాషలో మాట్లాడినన్ని బూతులు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ప్రతి గల్లీలో జీవనం సాగిస్తున్న ప్రజలు ఎవరికి కూడా, తెలుగు వచ్చిన ప్రజలకు ఎవరికి కూడా తెలియదు వీళ్ళు మాట్లాడినంత బూతులు. కసిరెడ్డి కానీ, మన రేవంత్ రెడ్డి కానీ, సీఎం ఇప్పుడున్న సీఎం, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ గాని, వీళ్ళు మాట్లాడినన్ని బూతులు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో తెలుగు భాషలో ఇన్ని బూతులు ఉంటాయని కూడా ఈ ప్రపంచంలో ఎవరికి కూడా తెలియదు. అలాకంటే ఉపలింగేష్ ఎక్కువ మాట్లాడినాడు. ఆయన మాట్లాడినా అది తప్పే, భాష మాట్లాడడం తప్పే, గౌరవాన్ని తగ్గించి మాట్లాడడం ఒకవేళ తప్పుగా మాట్లాడితే తప్పే. కానీ
ఇవాళ మీరు ఆయన మాట్లాడని చెప్పి ఒక ఉప్పల వెంకటేశ్వర టార్గెట్ చేస్తూ ఉప్పల వెంకటేశ్వర డబ్బు పెడుతుండు, ఉప్పల డబ్బు పెడుతుండని చెప్పి ఆ డబ్బు వచ్చే ఎన్నికల్లో ఇట్లనే ఖర్చు పెడితే నువ్వు పోతావు నేను పోతా, ఇద్దరం పోతాం. కాబట్టి ఈడ ఆమన్గల్లో నువ్వు నేను ఇద్దరం పోతాం, మనకిద్దరికి ఎమ్మెల్యే పదవి రాదు. కాబట్టి మనం ఏం చేయాలి? నువ్వు నేను బీజేపీ కాంగ్రెస్, అట్లనే ఇలా తోడెవరైనా బీఆర్ఎస్ లో ఉన్న ఉప్పల వెంకటేష్ వ్యతిరేక వర్గం ముగ్గురు తోడే ఏం చేశారంటే, ఉప్పల వెంకటేష్ కనుక ఆమన్గల్లో ఇలా మున్సిపల్ చైర్మన్ పీఠం పైన ఈయన అనుచరుడు కూర్చుంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ కూర్చుంటే భవిష్యత్తులో ప్రజలకి ఈ ప్రాంతంలో ఉప్పల వెంకటేష్ మీద ఒక నమ్మకం పెరుగుతుంది. ఇక ఒక లీడర్గా ఎదుగుతాడు. ఆయన లీడర్గా ఎదిగి ఎన్నికల సమయంలో మద్యం డబ్బు ప్రామాణికం ఉంది. ఎవరు డబ్బు వంచనలు ఎవరు ఉన్నారా? ఇంకా ఆచారి డబ్బు వంచలేదా? ఆచారి డబ్బు వంచలేదా? కసిరెడ్డి డబ్బు వంచలేదా? జైపాల్ యాదవ్ డబ్బు వంచలేదా? జైపాల్ యాదవ్ లేదంటే నిన్న మన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు కదా కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేశారు కదా. కౌన్సిలర్ అభ్యర్థులు ఎవడన్నా పైసలు వంచిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉంటారండి? ఎందుకు వంచలేదు? ఒకవేళ పంచకుంటే మీరు ఎట్లా గెలిచినో నేను అడుగుతా. దీని గురించి మనం డిబేట్ పెట్టుకుందాం, చర్చించుకుందాం ప్రజల ముందరికి వెళ్ళి. పంచనుడు ఎవడన్నా ఉందా? మరి ఉప్పల వెంకటేష్ పంచుతున్నాడు. అదేవిధంగా ఉప్పల వెంకటేష్ అనేక విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, అదేవిధంగా పేదలకు ఇండ్లు నిర్మించేందుకు ఇండ్లు ఇస్తున్నాడు. ఆయన ఇండ్లు కూడా కట్టిస్తున్నాడు. మరి ఏ పదవి రానప్పుడు ఉప్పల వెంకటేష్ ఇన్ని పనులు చేస్తున్నాడు. మరి ఇన్ని పనులు చేస్తున్న ఈయన ఇవాళ రాజకీయాలకు వచ్చి ఆమన్గల్ టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగిరేస్తే ఆడ కేటీఆర్ దగ్గర పెరుగుతుంది ఈయనకు ప్రియారిటీ. కేటీఆర్ దగ్గర వెళ్ళిందంటే ఖచ్చితంగా బీఫామ్ వస్తుంది. బీఫామ్ వచ్చింది అంటే ఇంకా మనం తట్టుకోలేమని చెప్పి అలా కుట్రపూరితంగా వ్యవహరించి ఈడ ఆమన్గల్లో ఒక్క సీట్ వచ్చిన కాంగ్రెస్ లో చైర్మన్ పీఠం రెఫరెండం, కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా చైర్మన్ స్థానాన్ని దక్కించుకున్నారు. దీనికి బీజేపీ వాళ్ళు మద్దతు. కాంగ్రెస్ పార్టీ వాడు బీజేపీ మద్దతు ఇస్తాడు. నాకు అసలు అంతు చిక్కని విషయం ఇది. కల్వకుర్తి ప్రజలు టూ అంటున్నారు ఈ పార్టీల విధానం చూసి, రెండింటిని కాంగ్రెస్ బీజేపీని చూసి, బీజేపీని కాంగ్రెస్ అని చూసి. మీ బంధం ఏం బంధం రా నాయన? ఇది వచ్చే ఎన్నికల తెలుస్తుంది మీ ఇద్దరికి. ఈ బంధం గురించి, మీ కథ గురించి, మీ కార్ఖానా, మీ పార్టీల గురించి తెలుస్తుంది. ఉప్పల వెంకటేష్ మాట్లాడింది ఏదో అని చెప్పి సాకు చెప్పి మీరు బంధం పెట్టుకున్నారు కదా. ఈ సాకు మీ భవిష్యత్తులో పెద్ద మచ్చగా మారబోతుంది. మేము ఎవ్వరు మనకు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు, మన స్ఫూర్తిని ఇస్తుంది. ఈ సాకు కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా మోతవారి లీడర్లు అందరూ గాల్లో కలిసిపోతారని చెప్పినాం. మనం ముందే చెప్పినాం 4 రోజుల ముందు. కల్వకుర్తి మున్సిపల్ కౌన్సిలర్ ఎవరైతే పోటీ చేయడం జరిగిందో, చరిత్ర మాది ఇంత పొడుగు అంత పొడుగు, మాది చరిత్ర కథ కార్ఖానా అని చెప్పినారో వీళ్ళందరూ గాల్లో కలిసిపోతారని చెప్పినాం. మనం పోయిరా లేదా? అదేవిధంగా మామనార్లో ఎంపీగా డీకేర్నే గెలుస్తుంది, ఈయన ఓతాడు కల్వకుర్తి అని చెప్పినాం. కల్వకుర్తిలో కసిరెడ్డే గెలుస్తాడు గత ఎన్నికలు అని చెప్పినాం. కేవలం కసిరెడ్డి తప్ప ఇంకెవరు గెలరని చెప్పినాం. అయినా కాలేదా? అచ్చంపేటలో వంశీచంద్రెడ్డి మాత్రమే గెలుస్తాడు, గువ్వల బాలరాజు గాల్లో కలిసిపోతాడు అని చెప్పినాం. పోయినా లేదా? ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఓడిపోయింది ఆయన. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మళ్ళీ మంచి పేరున్న ఆయన అనుచరుల వల్ల పోతాడు ఆయన, రాజేష్ రెడ్డి వస్తాడని చెప్పినాం. వచ్చిండే రాలేదా? అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ పోటీ చేసినటువంటి ఎంపీగా పోటీ చేసిన మల్లు రవి భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్పినాం. మనం గెలిచిందా లేదా? సెకండ్ ప్లేస్ బీజేపీ వస్తుందని కూడా చెప్పినాం. మనం వచ్చిందా రాలేదా? ఇది కూడా జరిగి తీరుతుంది. 2028 ఎలక్షన్లలో కసిరెడ్డికి, ఆచారికి ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎందుకు అనంటే మీరు చేసిన ఈ అక్రమ పొత్తు ఏదైతే ఉందో మీ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలైతే ఆశ్చర్యపోతున్నారు, సంభ్రమాశ్చర్యాలు. ఇక కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి వేరువేరుగా ఓటేస్తే వచ్చే ఉపయోగం ఏముంది? వీనికి వానికి ఓటేందుకు? ఇక బీజేపీ హిందుత్వం, హిందూ కథా కార్ఖానా అని చెప్పే బీజేపీ నాయకులు రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చిర్రు. ఇంకా అంటే ఇక్కడ రాహుల్ గాంధీ మోడీ ఒక్కటేనని ఆమన్గల్లో నిరూపించిర్రు. రాహుల్ గాంధీది ఏముంది? కథా కార్ఖానా, కుటుంబ పాలన, 100 ఏళ్ల చరిత్ర పార్టీది కథా కార్ఖానా అని చెప్పే రాహుల్ గాంధీ దేశానికి ఎన్నడూ ప్రధానమంత్రి గారు అంటారు బీజేపీ వాళ్ళు. మోడీ వచ్చినాకనే దేశం అభివృద్ధి,
దాంట్లో ఉంది వాస్తవం, దేశం అభివృద్ధి జరుగుతుంది, ఇక మాకే మళ్ళీ అధికారం కావాలి, ఇంకో 3 టర్ములు మోడీ ఉండాలి, లేదంటే మోడీకి సంబంధించిన శిష్యులు ఉండాలి దేశంలో అంటారు. వాస్తవమే, అందరూ ఒప్పుకుంటారు దేశంలోని పనులు. కానీ మీరు పెట్టుకున్న ఈ అక్రమ బంధం వల్ల ఇలా మోడీ రాహుల్ గాంధీ ఒక్కడే, రేవంత్ రెడ్డి రామచంద్రరావు ఒక్కడే అని చర్చ అనేది ప్రారంభమైంది. ఈ చర్చతో పాటు కల్వకుర్తిలో కసిరెడ్డి ఆచారి ఒకటే అనేది మొత్తం ప్రజలు గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మీకు 2028 ఎలక్షన్లు అనేది అత్యంత గడ్డు కాలం. మీరు విమర్శ చేసిన ప్రతిసారి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కసిరెడ్డి బీజేపీ గురించి మాట్లాడితే జనం మీరు ఇలా పెట్టిన పొత్తు గురించే మాట్లాడతారా? ఇలా పొత్తు వీడియోలే. ఆచారి గనక కాంగ్రెస్ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే మళ్ళీ ఈ ప్రజలు ఏం చేస్తారు? మీ పొత్తు గురించే మాట్లాడతారు. ఆచారి మాట్లాడితే పొత్తు గురించే ప్రజలు మాట్లాడతారు. కాబట్టి మీరు పెట్టుకున్న అనైతిక పొత్తు చాలా చారిత్రాత్మక తప్పిదం. మీ రాజకీయ జీవితానికి ఇది ఒక అంటే మీరు అనుకుంటున్నారేమో, ఏమనుకుంటున్నారు వీళ్ళు? జనందే ఉంది, 2 రోజులు చర్చ పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళు మర్చిపోతారు. జనందే ఉంది, పైసలు ఇస్తే పైసలు మంది ఇస్తే అయిపోయి ఓట్లు వేస్తారని కసిరెడ్డి ఆచార్య అనుకుంటుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, కల్వకుర్తిలో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పైసలు అత్యధికం పెట్టిర్రు. ఏది? 16వ వార్డుల, 13వ వార్డుల, 8వ వార్డుల, 1వ వార్డుల. కానీ ప్రజలు ఎవరికి పట్టం కట్టిరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పైసలు మస్తు వంచారు. పైసలు అత్యధిక పైసలు ఈ 4 వార్డే, అత్యధిక మందు ఈ 4 వార్డులే. కానీ ఓట్లేసింది ఎవరిని గెలిపియాలనుకున్నారో ప్రజలు వాళ్ళనే గెలిపించరు. ఎవరిని గెలిపియాలనుకున్నారో మనం చెప్పింది ఈ వార్డులకు సంబంధించి అదే జరిగింది. ఈ వార్డుల్లో అభ్యర్థుల మైనస్ అంటే నేను చెప్పట్లే. అభ్యర్థులు ఈ వార్డుల్లో ఎవరినైతే ముందుంచి నడిపించడం జరిగిందో, ఎవరినైతే నమ్ముకోవడం జరిగిందో వాళ్ళే ఆ వార్డు పెద్ద మైనస్ కావడం జరిగింది. ఈ 16వ వార్డుకు సంబంధించి గతంలో పెద్ద మనిషి ఎవరైతే చెప్పుకోవడం జరిగిందో ఆ పెద్ద మనిషి ఇక్కడ మొత్తం మైనస్ కావడం జరిగింది. అది పాపం ఈ వార్డుకు సంబంధించిన వాళ్ళు గమనించలే. పాపం పెద్ద మనిషి మమ్మల్ని గెలిపించాలనుకుంటే ఆ పెద్ద మనిషి మైనస్ అయ్యాడు. 13వ వార్డుకు సంబంధించి నాకు తిరుగులేదు, నేను ఇంకా బీసీ అంటే నేనంటే బీసీ అనే కొనలో గప్పాలు కొట్టిన ఈ నాయకుడు గాలిలో కలిసిపోయాడు బీజేపీ చేతుల. ఈ 8వ వార్డులో డైరెక్ట్ మేము ముఖ్యమంత్రి చుట్టాలా మేము, ఇంకా అంటే సేమ్ కులం కాకుండా వీళ్ళు మేము ఒకటే, ఇంకా మేము చెప్పింది ముఖ్యమంత్రి వింటాడు, ముఖ్యమంత్రి చెప్పింది మేము వింటామని చెప్పి గప్పాలు కొడితే గుద్దుతే ఆడ పార్టీ లేకుండా పోయింది, ఇండిపెండెంట్ గెలిచింది. ఇక్కడ 1st వార్డులో కూడా గంతే. ఏడ చూసినా డబ్బులు అధికంగా వచ్చినా ఖర్చు పెట్టకపోవడం, గతంలో పదవి వచ్చినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వస్తే వాళ్ళని విమర్శనాత్మకంగా మాట్లాడడం. ఒక రోజు మాట్లాడిన మాట ఈ రోజు కల్వకుర్తిలో 1st వార్డు సీనియర్ పర్సన్ ఓడిపోవడానికి కారణమైంది మిత్రులారా. కాబట్టి ఈ డబ్బు పెడతాం, పైసలు ఇస్తాం, మందు పెడతాం అంటే ప్రజలు మర్చిపోతారు అనుకోకండి. కసిరెడ్డి గాని ఆచార్య గాని తీసుకుంటారు, కానీ గెలిపించాల్సిన గెలిపిస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఆమన్గల్లో వెలిసినటువంటి ఈ బంధం ఖచ్చితంగా అతి తొందరలో పోతుంది. అది ఎవరు వదిలినా బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకత్వం ఈ అంశానికి సంబంధించి చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి ఇలా కథం అంటే ఇలా బంధానికి చెక్ త్వరలోనే పడనుంది. అంటే 3 నెలల ముచ్చటే ఆమన్గల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం అనేది స్పష్టంగా తెలుస్తుంది. జాతీయ బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా ఉంది. రాష్ట్ర నాయకత్వం దీని గురించి ఇక వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ల పైన చర్యలు తీసుకోవడమా, వాళ్ళ పార్టీ పరంగా ఏమైనా విధి విధానాలకు అనుబంధంగా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, చాలా తీవ్రమైన పరిణామాలు ఆమన్గల్లో ఉండబోతున్నాయి. కాబట్టి ఈ ఆమన్గల్కు సంబంధించిన ఇప్పుడున్నటువంటి చైర్మన్ పదవి అతి తొందరలో ఊసిపోవడం అనేది ఖాయం. ఇడ 2 చైర్మన్ స్థానాలు ఉంటే రెండింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుందని గప్పాలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అతి తొందరలోనే ఒకటి ఊసిపోయిందని చెప్పడం ఖాయం. అనైతిక మద్దతుపై భాజపా అధిష్టానం ఆగ్రహం. రామచంద్రరావుతో మాట్లాడిన నితిన్ నవీన్, బిఎల్ సంతోష్ మున్సిపల్ ఎన్నికలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం. దొంగ పని అంతా వేసి కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని చైర్మన్లు వేసి అలా అనైతిక మద్దతు అంటారు. దొంగలారా బీజేపీ అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అనేది ఉండే. ఇలా దొంగలు అనేది స్పష్టమైపోయింది మొత్తం. మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికల ఆమన్గల్ని చూస్తే తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పార్టీకి బలం లేని చోట మేయర్, చైర్మన్ పదవుల విషయంలో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వకూడదని ముఖ్యంగా
కాంగ్రెస్ బారాసకు సమదూరం పాటించాలంటూ భాజపా రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించినప్పటికీ కొన్ని పురపాలికల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు నేతలు ఇతర పార్టీలకు మద్దతు తెలపడాన్ని భాజపా అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో బుధవారం ఫోన్లో మాట్లాడారు. పార్టీ శిక్షణ కార్యక్రమానికి హాజరైన భాజపా సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా ఇదే అంశంపై రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించారు. ప్రధానంగా ఇస్నాపూర్, ఆమన్గల్ వంటి మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక అంశంపై వారి మధ్య వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో భాజపా బలపడుతున్న తరుణంలో ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం ద్వారా పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి తీసుకువెళ్లిన నేతలు, ప్రజాప్రతినిధులు ఎవరు అంటూ అగ్రనేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. అగ్రనాయకత్వం ఆదేశాలతో రామచంద్రరావు మున్సిపల్ ఎన్నికల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా మున్సిపాలిటీల వారీగా జరిగిన పరిణామాలు, అక్కడి నేతలు, ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై నివేదిక రూపొందించినట్లు తెలిసింది. ఆ నివేదిక ఆధారంగా జాతీయ నాయకత్వం తదుపరి నిర్ణయాలను తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కొందరి తీరుపై రాష్ట్ర అధ్యక్షుడి ఆగ్రహం. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ బారాస అభ్యర్థులకు మద్దతిచ్చిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వివరాలను రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా సేకరించినట్లు తెలిసింది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించారని గుర్తించినట్లు సమాచారం. రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి సమాచారం తెలుపకుండా కొందరు ప్రజాప్రతినిధులు, పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్య నేతలతో మాట్లాడుతూ రామచంద్రరావు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి అనుమతితోనే బారాసకు ఓటేశామని కొందరు మాట్లాడడం ద్వారా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రామచంద్రరావు నీతో ఏది కాదు, నీ ఓడిస్తే ఓడినాడు, అందుకోసమే ఎవరి కాడు నిర్ణయం చేసుకున్నాడు. సిగ్గు లజ్జ లేకుండా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు ఇచ్చారంటే ఎంత దొంగలరా బాబు మీరు. మీకు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి చెప్పు? కాంగ్రెస్ ఓని, టీఆర్ఎస్ ఓని కాదని మీకు ఎందుకు ఓటేయాలి? అదే చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఈనాటి ప్రధాన పత్రికలోని మన ప్రాంతానికి సంబంధించిన వార్తలు మిత్రులారా, మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలున్నా లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్న మన స్ఫూర్తి న్యూస్ కు ఖచ్చితంగా సమాచారం ఇవ్వండి. అదే విధంగా మన స్ఫూర్తి న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.